నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయుదును. హల్లెలూయా. ఈ వాక్యం మీ జీవితాలలో కూడా నెరవేర్చును గాక. నివాసం అంటే కుటుంబమే కదా. నీ కుటుంబాన్ని నేను వర్ధిల్ల చేస్తాను అంటాడు దయగలిగిన స్వామి. నేను ఇక్కడ అదే వాక్యాన్ని ఒకసారి మీరు చదవండి ఎవరైనా. నీవు పవిత్రుడువై యథార్థవంతుడువైన ఎడల నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా ఉండినను తుదకు అభివృద్ధి కాదు. ఏం అభివృద్ధి అంటే అభివృద్ధి నీ పేటలో తెలిసిద్ది, మహాభివృద్ధి ఎక్కడ తెలిసిద్దో చెప్పనా? రాజధానికి వెళ్ళిద్ది. స్తోత్రం చెప్పాలి. మన రాజధాని కాదు, ఎక్కడికైనా ఎంత దూరమైన వెళ్ళిద్ది. అది నీ వ్యాపారం కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ పిల్లల యొక్క భవిష్యత్తును కావచ్చు. నీవు మొదట కొంచెముగా ఉండినా తుదకు నువ్వు మహా అభివృద్ధి చెందేదవు. నీ నీతిని బట్టి నీ నివాసము వర్ధిల్లుతుందన్నాడు. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా నేను 4 మాటలు 5 మాటలు జ్ఞాపకం చేస్తాను. 39:2 ఆది కాండములో యోసేపు ఐగుప్తీను ఇంట ఉండి అతడు వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంటుంది. యోసేపుకు తోడయుండెను గనుక యెహోవా తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. చూడండి, ఇప్పుడు ఐగుప్తీయుడి ఇంట్లో ఒక బానిసగా ఉన్నటువంటి వాడికి సపోర్ట్ ఎవరు? చాలామంది అనుకుంటున్నారు మనోళ్ళు, నాకు సపోర్ట్ లేదండి, నన్ను అనగతొక్కేవారే ఉన్నారు కానీ పైకి లేపేవాడు ఎవడో లేడు, నాకు నన్ను ఎంకరేజ్ చేసేవాడు లేడండి. యోసేపుకి ఎవడ ఎంకరేజ్మెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులదా, అన్నదమ్ములదా, అక్క చెల్లెలదా, ఎవడున్నాడు అసలు ఆ దేశంలో అతనికి? కానీ బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, అతడు ఉన్న స్థలం సరైంది కాకపోయినా అతను పైకొస్తున్నప్పుడు ఏ ఒక్కడికి ఇష్టం లేదు అక్కడ. ఎందుకంటే ఒక బానిస పైకి రావడం పోతిపరికి ఇష్టం ఉంటుందా? తన భార్యకి ఇష్టం ఉంటుందా? తన తోటి బానిసలకి ఇష్టం ఉంటుందండి? మీరు గమనించండి, తోటి బానిసలకి ఇంకా అసూయ ఉంటుంది. కలిసి పెరుగుతున్నారు, ఒకే పని చేశారు, అందరూ కలిసి గొర్రెలో మేకలో కాస్తున్నారు. వారిలో ఒకడు కుటుంబంలో ఆ తాళాలు తీసుకొని ఆ గృహ నిర్వాహకత్వాన్ని బాధ్యతలను స్వీకరించినప్పుడు ఎంతమంది అసూయపడి ఉంటారో. తను ఇంటివారు కదా ఫస్ట్ అసూయపడ్డారు. మీరు గమనిస్తే మొదటి నుండి మీరు చూస్తే ప్రవక్త కూడా తన స్వదేశములో ఘనతను అందడనే మాట ఎందుకుందంటే, బంధువులకి రక్త సంబంధులకు ఫస్ట్ తనతో పెరిగినటువంటి వారికి ఫస్ట్ అసూయ వస్తుంది. వారు అసూయపడుతున్నారని దేవుడేం తగ్గించడు. ఇతడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు కనుక అదే మనుషుల మధ్యలో అతడిని వర్ధిల్ల చేసినని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను. గమనించాలి. సమూయేలు 5వ అధ్యాయం 2 సమూయేలు 10వ వాక్యం. దావీదుకు యెహోవా తోడై ఉన్నాడు గనుక అతడు అంతకంతకు, ఎలా చెప్పండి, అంతకంతకు వర్ధిల్లెను. స్తోత్రం చెప్పాలి. గమనించాలి, వర్ధిల్లడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. మనం అప్పుడప్పుడు వింటుంటాం, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఫలానా నాయకుని యొక్క నాయకత్వం
నేర్చెల్లాలా? హల్లెలూయా. ఫలానా నాయకుని యొక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటే దాని అర్థం ఏంటి? అతడు గెలవాలి, అతను ప్రజలు వెంబడించాలి, అతను ఒక పదవిని స్వీకరించాలి, అతడు గొప్ప స్థితిలోనికి ఉన్నత స్థితిలోనికి ఎదగడమే దాన్ని ఏమంటారు చెప్పండి? వర్ధిల్లుట అంటారు. కుటుంబపరంగా వర్ధిల్లాలి, వ్యాపారపరంగా వర్ధిల్లాలి, అతను అడుగుపెట్టిన ప్రతి స్థలం వర్ధిల్లాలి. అది వర్ధిల్లడం అంటే. ఇప్పుడు వర్ధిల్లడం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కావాలి, ప్రతి కుటుంబానికి కావాలి, ప్రతి వ్యక్తికి. నేర్చెల్లడం ఎవరికి అవసరం? అందరికీ వర్ధిల్లడమే కదా కోరుకుంటారు. ఎలా వర్ధిల్లుతామనేటువంటిది నేను ఒక 5 విషయాలు బైబిల్లో చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకు తెల్లారిపోయింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. కరెక్ట్గా ఆరైపోయింది. 2 చేతులు చెప్పు ఒకసారి. ఎలా వర్ధిల్లాలి నాయన, నేను ఎలా వర్ధిల్లాలి చూడండి ఒకసారి. మీకు ఒక మాట చెబుతాను. ఇప్పుడు మనం 2 వాక్యాలు చదివినా ఇక్కడ ఏముంటుందంటే, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక వర్ధిల్లెను, యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లెను, యెహోవా ఆ మనుషుడిని ఆశీర్వదించెను గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందెను. ఇలా ఉంటుంది. అంటే టోటల్గా మన కుటుంబాలైనా, మన వ్యాపారములైనా, లేదా మన వ్యక్తిగత జీవితాలైనా, ఇంకా మనం ఏది చేసినా ఎవరు మనకు తోడుండాలి? దేవుడు తోడుంటే మనం ఏమవుతాం? ఖచ్చితంగా వర్ధిల్లుతాం. ఒకవేళ అన్నదమ్ములు తోడు లేకపోతే పర్వాలా, ఉంటే మంచిది, స్తోత్రం చెప్పాలి. లేకపోయినా పర్వాలా. తల్లిదండ్రులు లేకపోతే పర్వాలా. యోసేపుకు తల్లిదండ్రులు ఉన్నారా? ఇంది పక్కనే లేరు కదా. దావీదుకి ఇంటి వారు ఎప్పుడైతే తన సహోదరుల మధ్యలో అభిషేకించాడు, అందరూ ఎకనిస్ట్ అయిపోయారు. వర్ధిల్లలేదా? ఒకసారి మీరు ఆలోచించండి. వీరు వస్తే పర్వాలా, వీరు వెంబడిస్తే పర్వాలా. ఎవరు తోడు లేకపోయినా నువ్వు వర్ధిల్లుతావు. ఎవరు తోడు ఉండాలి? దేవుడు తోడు ఉండాలి. దేవుడు తోడు ఉండాలి అంటే నేను ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, హల్లెలూయా. దేవుడు తోడు ఉంటే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. వర్ధిల్లాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎలా వర్ధిల్లుతామో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయము 8, 9 వాక్యాలు చూడు ఒకసారి. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములో, నీ గర్భఫల విషయములో, నీ యొక్క పశువుల విషయములో, నీ భూపంట విషయములో నీకు మేలొగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇక్కడ ఏమంటాడంటే, ఆ రోజుల్లో వారికి కలిగింది అదే. ఏంటి? చేతి పనులు, గర్భఫలము, ఇంకా పశువులు, భూపంట, అదే కదా. ఇప్పుడు మనకు రకరకాలైనటువంటి జాబులు వచ్చినాయి. సరే, ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు మనం ఇందులో. కానీ ఇక్కడ పై చెప్పబడిన మాట ఏమిటంటే, ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతావంటే నువ్వు తిరిగి వచ్చి నా మాటను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇప్పుడు నువ్వు తిరిగిరా. ఒక పాడైనటువంటి మార్గంలో వెళ్తున్నావు కదా, ఇప్పుడు వరకు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, యూటర్న్ తీసుకో, తిరిగిరా. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఏ పాపిష్టి పనులలో ఉన్నావో అందుకని నీ పతనానికి కారణం. అబ్బాయి స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు వరకు ఏ చెడ్డ కోరికలతో, చెడ్డ తలంపులతో, పాపిష్టి పనులతో బ్రతుకుతున్నావో నీకు వర్ధిల్లాలని ఉంది. నాకు కూడా నిన్ను వర్ధిల్ల చెయ్యాలని ఉంది, దేవుడు చెబుతాడు. కానీ నువ్వు తిరిగిరా.
నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే, నువ్వు వచ్చిన తర్వాత ఏదో నన్ను బ్రతికించేవాడుగా ఉండొద్దు, నా మాట విను. అప్పుడు నేను నిన్ను నీ ప్రజల మధ్యలో వర్ధిల్ల చేస్తాను. మహా స్పీడ్తో వెళ్తున్నావుగా, గంటకు 120, 150 కిలోమీటర్లు వెళ్తున్నా నీ బండి. యాక్సిడెంట్ జరగతోలికి యూటర్న్ తీసుకో. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుంది కదా? 2 చేతులు చెప్పాలి. నువ్వు వెళ్తున్న పోకడ వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది, దేవునికి వ్యతిరేకమైనటువంటిది. నువ్వు వెళ్తున్న మార్గం సరైనటువంటిది కాదు. నువ్వు బాగా కష్టపడుతున్నావు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. నువ్వు ఒక్కసారి రిటర్న్ అవ్వు, నా దగ్గరికి రా, నా మాట విను. అప్పుడు నేను నిన్ను వర్ధిల్ల చేస్తానంటాడు. నువ్వు వెళ్తున్న మార్గం దేవునికి ఇష్టమైంది కాదు, నీ పోకడ సరైనది కాదు. కొంతమంది దేవుని కొరకు దుసుకొని వెళ్తుంటే, నీవు నీ సొంత కోరికల కొరకు దుసుకొని వెళ్తున్నావు. అది స్పీడే, ఇది స్పీడే. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. దొంగతనం చేయడానికి వాడు బండి మీద వెళ్తున్నాడు 100 మీద, ఆఫీస్కి వెళ్ళేవాడు 100 మీద వెళ్తున్నాడు. ఈ 2 పనులు ఏ పనులు మంచిదో వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. భార్యని ఎక్కించుకొని ఒకడు 100 మీద వెళ్తున్నాడు, ఇంకో దాన్ని ఎక్కించుకొని కూడా 100 మీద వెళ్తున్నాడు. చూడండి, మీరు దేవుడు చాలాసార్లు మీతో హెచ్చరిస్తాడు, నాతో హెచ్చరిస్తాడు, మనందరితో దేవుడే హెచ్చరిస్తాడు. నువ్వు ఎందుకో తెలియటం లేదు నీ జీవితంలో, నువ్వు ఒకసారి రిటర్న్ అవ్వు, తిరిగిరా, ఇప్పుడైనా నేను నిన్ను వర్ధిల్ల చేస్తానంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న కుమారుడు రిటర్న్ అయితేనే కదా దేవుడు దీవించాడు. మోయాబు దేశానికి వెళ్ళినటువంటి నయోమి కుటుంబాన్ని దేవుడు రిటర్న్ అయితేనే కదా మరలా దేవుడు దీవించాడు. ఎక్కడ దాకెందుకు, అబ్రహాము సైతం ఐగుప్తుకి వెళ్ళినోడు మరలా రిటర్న్ అయితే తప్ప దేవుడు అతన్ని దీవించలేదు, మాట్లాడలేదు. లోకంతో పరిగెడుతున్నావు, లోకమే స్థిరం అనుకుంటున్నావు. లోకం నుంచి నువ్వు ఎప్పుడైతే రిటర్న్ అవుతావో దేవుని వైపు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తానంటాడు. సామెతల గ్రంథం 28-25 వాక్యం. ఎవరి మీద నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లుతాడు? వెంకటేశు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. స్తోత్రం చెప్పు. అంటే మేమెవరి మీద ఉంచావు నమ్మిక అని అనుకుంటున్నారు కదూ. నువ్వెవరి మీద ఉంచావో దేవుని మీద నమ్మకం ఉంచితే సూపరు. నీ నమ్మకం దేని మీద? నువ్వు ఎవరిని నమ్మావు? ఎవరిని నమ్మి నేను పైకి వస్తాననుకుంటున్నావు? హల్లెలూయా చెప్పగలరా? పలానా పార్టీ వస్తే, మన పార్టీ వస్తే మనకు తిరిగి లేదు, పైకి వస్తాననుకుంటున్నావా? నీ ఆలోచన ఏంటి నాకు అర్థం కాదు. పార్టీ కానీ వచ్చిందంటే మనం వర్ధిల్లినట్లే. అంటే నీ నమ్మకం ఎవరి మీద ఉందో? పార్టీ మీద ఉంది కదా. ఎరా వాడు కిలకిల నవ్వుతున్నాడు వాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈ ఒక్కసారికి ఆ పార్టీ వస్తే, ఈసారి ఆ పార్టీ వస్తే మనం ఇక లేచినట్టే పైకి. దేవుడే లేపకపోతే నువ్వు లేవవు, నీ పార్టీ లేవదు, రెండు పోతాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. దేవుడు ఒకరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలన్న ఆయన చేతిలోనే ఉంది, ఒకరిని కింద కూర్చోబెట్టాలన్న ఆయన చేతిలోనే ఉంది. తెలుసా మీకు? ప్రజలు దేవుని ప్రజలు, నాయకుడు దేవుని నాయకుడు కాదు. ప్రజలు ఎవరు నాయకులు, ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు. ప్రజలని సమన్యాయముతో ఏలే నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ ప్రజలకు బుద్ధి చెప్పాలంటే కఠినాత్ముడిని కూడా తీసుకొని వచ్చి పెడతాడు. మీకు అర్థం కావట్లేదా? హల్లెలూయా. దుర్మార్గుడైన వాడు కూడా వెళ్తాడు. ప్రజలకు బుద్ధి చెప్పాలి, ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న పనులు అవే.
యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. కొట్టు చప్పట్లు ఒకసారి, హల్లెలూయా. అంతేగాని వాస్తు యందు నమ్మిక ఉంచినవాడు కాదు సుమా. మా ఇంట్లో ఆ రచ్చరేకు పెట్టుకున్నానండి, ఇక నాకు తిరిగి ఉండదు. తెచ్చేవా రచ్చరేకు? హల్లెలూయా. ఈ మధ్య క్రైస్తవులు ఆ చర్చిల దగ్గర కూడా రచ్చరేకులు అమ్ముతున్నారు. దానికి ఒక సిలువ, ఆ పక్కనేమో పావురం, ఈ పక్కనేమో ఇంకొక హృదయం, మధ్యలో సిలువ వేసి ఆ రచ్చరేకు మీద కొడితే చోట దగ్గర అమ్ముతున్నారు. నేను చూడకుండా మాట్లాడుతున్నాను అనుకున్నారా? చూసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. రచ్చరేకు అదే, అది లేదురా, ఇది రాగి దాంతో చేస్తారు, రాగి రేకు. చూసారా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సిలువేసిందండి. మరి నేనేది అబద్ధం చెప్పినట్టు చెబుతున్నారు ఇల్లు. ఓ తెచ్చుకుంటారా ఏంటి? అది ఎవరింట్లో ఉంటుంది, అది బాగుపడదు, ఆ కొంప బాగుపడదు. ఆ కొంప పోయినట్టే నాకు తెలిసి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. ఇంకా కొంతమంది అంటారు, అసలు నా అడుగు పెట్టాను అమ్మాయా, నా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇక తిరిగే లేదండి. నీ అడుగును నమ్ముకుంటే వాడు బాగుపడ్డావు. నమ్ముకోవాల్సింది నీ అడుగును కాదు, దేవుని యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, వర్ధిల్లును. హల్లెలూయా. మన నమ్మకం ఎవరు? యేసయ్య కదా. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ప్రాణం పెట్టిన దేవుడు. ఇంతకంటే మంచి దేవుడు ఎవరున్నారండి? ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారంటాడు. ఎందుకని ఆకాశమని చెబుతాడంటే, ప్రతి ఆశీర్వాదము ఆకాశము నుండే వస్తుంది. హల్లెలూయా. ప్రతి ఈవి పరలోకమున జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుండే వస్తుంది. ఆకాశం అనగా ఆకాశము దేన్ని సూచిస్తుందంటే దేవుని సింహాసనాన్ని సూచించింది. హల్లెలూయా. భూమి ఆయన పాదపీఠం అన్నాడు. నీవు ఆయన పాదపీఠము దగ్గరికి వస్తే ఆకాశము మీద అంటే సింహాసనం మీద కూర్చున్న దగ్గర నుంచి, ఆ మహోన్నతుని దగ్గర నుంచే ప్రతి ఈవి రావాలా, ప్రతి ఆశీర్వాదం రావాలి. నువ్వు నమ్మిక ఉంచవలసింది దేవుని యందు. ఆయన నన్ను దీవించాలి, ఆయన నన్ను లేపాలి. ఆయన లేపితే, ఆయన హెచ్చిస్తే కూర్చోబెట్టేవాడు ఎవడో లేడు. హల్లెలూయా చెప్పగలవా? మీలో చాలామంది నరదిష్టి తగిలింది బెదరు. నరదిష్టి నీకొచ్చే ఆశీర్వాదం నరదిష్టికి పోయేది కాదు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ దుమ్ము అయితే అంటే లేసిద్ది, అక్కడ దుమ్ము కాదు, ఎన్నప కనుకులు. హల్లెలూయా. ఉఫ్ అంటే వాడు సొల్లాడబట్టి పోవటమే కానీ నేల కారిపోయి నువ్వేమి లేచిపోవు. హల్లెలూయా. అలాంటి ఒక స్థిరమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని నరదృష్టి తగిలింది. ఇప్పుడు నా బండికి నిమ్మకాయలు ఏమన్నా కట్టానా? చెప్పరేంటయా? నిమ్మకాయ, అరే వెంకటేశ్వర నా బండికి అంత తొక్కిచ్చాను నేను. నిమ్మకాయలు నాలుగు చక్రాల కింద 4 పెట్టి. హల్లెలూయా. ఈయనగా అన్నాడు ఆటో, దానికి మళ్ళా 3 చక్రాల కింద 3 నిమ్మకాయలు. అది వెళ్తుంటే పడపడపడగొ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 డ అంటూ ఉంటుంది వెనక ఏదో బండి. దానికి నన్ను చూసి ఆడవకరా, ఇంతలా అందమైన బండిని చూసి ప్రతి ఒక్కడు ఏడుస్తున్నాడంట. ఈ బండి ఈ పేర్లు రాసేది ఎవడు? బెంజికారోడు రాయడో. ఈ చెక్కల బొక్కలు చిన్న చిన్నవి దోలుతుంటాడే ఈ డొక్కు ఆటోలు. ఈ డొక్కు ఆటోడి మీద వెనకాల రాసి నన్ను చూసి ఆడవకరా. ఎవడమ్మా నిన్ను చూసి అంతటికి ఏడుస్తుంది? అది ఏడిపేలే. ఎందుకంటే ఈలాంటి వాడు 4 బళ్ళు ఉంటాయి ఆడ. వీడికి 2 సార్లు కానీ బాడీకి తగిలిందంటే వాడు ఏడుస్తూనే ఉంటాడు. అంతేగా? హల్లెలూయా. నీకేం లేవో, నిన్న ఒక బోడు తొలిగింది. ఆ ఏడుపు చూసి ఈడు ఎవరి దగ్గరికి వెళ్ళి జాతకం అడిగాడు, చిన్న చిన్న నష్టం వచ్చిందానికి. నీకు నరదిష్టి తగిలింది, నరఘోష ఉంది నీకు. గడిది గుడ్డు ఘోష కాదు,
నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో? సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం చెప్పాలి. నీకు ఏ ఘోష లేదో, అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధిలో కానీ నిలబడగలిగితే, ఆయన నమ్మకం ఉంచితే ఆ నరఘోష లేదు, ఆ దరిద్రం ఏది లేదు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తానంటాడు. హల్లెలూయా. ఎంతమంది ఎలాగ బూడిద గుమ్మడికాయలు కట్టారో, నీ నమ్మకం బూడిద గుమ్మడికాయ దీవించిద్దనా? కొబ్బరికాయలు కట్టారా ఏంటి అమ్మా? గార కొమ్మలు, ఇంకా ఏంటి ఏయో ఇక చెత్త చెదారం తీసుకొచ్చి ఇంటికి పెట్టుకునేవాళ్ళు. నాకు మా అమ్మమ్మ చిన్నప్పుడు ఈ కొడవలను గడపలో వేసేది. కొడవలే ఏందమ్మమ్మ కొడవలు గడపలో వేసామంటే, ఎన్నప ముక్క కత్తి చూడగానే దయ్యం రాదయ్య అనేది. ఒకసారి మీరు ఆలోచించండి, గారమండ చూసి దయ్యం రాదంట. ఆయన దాన్ని ములుగుచ్చుకుంటాను, అంత భయం కాదు. నీకు బుర్ర పనిచేస్తుందో లేదో, నువ్వు నమ్మిక ఉంచింది సర్వశక్తి గల దేవుని వైపు. హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 26:5. అబ్బా, దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇక్కడ ఒక మెలకువలు నేర్పే దైవజనుడు ఉన్నాడు. తెలివిగల దైవజనుడట జకరియా. బుద్ధిహీనుడు కాదేనా. తెలివిగల దైవజనుడు జకరియా దినములలో ఏమండి, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎంత మంచి మాట అండి. హల్లెలూయా. కొంతమంది దైవజనుడు దేవుణ్ణి ఆశ్రయించేటట్లు మాట్లాడుతారు. ప్రజలు దేవుని వైపు తిప్పాలి, ప్రజలు దేవునికి దగ్గర అవ్వాలి, తనకు కాదు. ప్రజలను తన వైపు మళ్ళించుకోవడం కాదు, దేవుని వైపు మళ్ళించుకోవాలి. దేవునికి దగ్గరగా చెయ్యాలి. చెత్తకో చెదారానికో కచ్చీపులకో లేదంటే దీనికో దగ్గర చేయడం కాదు, సృష్టికర్త అయిన దేవునికి దగ్గర చెయ్యాలి. అది కొంతమంది దైవజనుల యొక్క కోరిక, ఆలోచన. అలాంటి ఒక దైవజనుడు కాలంలో చాలామంది ప్రభుని ఆశ్రయించారు. అందులో ఉజ్జి అనేటువంటి ఒకడు యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లెను. అంతకాలము అన్నాడు అంటే ఇక్కడ వాడాడంటే దాని అర్థం ఏంటంటే, కొంతకాలము అయిన తర్వాత దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకో. దేవుణ్ణి ఆశ్రయించడం ఎప్పుడు ఆశ్రయించాలి? ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించు. పొద్దున్నే వెళ్తున్నావా, పనికి వెళ్తున్నావా, ఆఫీస్కి వెళ్తున్నావా, దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలైనా మోకరించి, ప్రభువా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు నాతో రండి నాయన, నా ప్రయాణంలో మీ భద్రత ఇవ్వండి, మీ కార్యాలన్నీ సఫలం చేయండి. ఎవరిని ఆశ్రయిస్తావు? ఆశ్రయించడం అంటే తెలుసా? ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్నేం చేయమంటావు? ఒకసారి మీరు ఆలోచించండి. సంసోను అనేటువంటి వ్యక్తి ఎందుకు అంతగా గొప్పగా దీవించబడ్డాడో తెలుసండి? ఒకసారి ఎంత చిన్నదానికి కూడా దేవుని మీద ఆధారపడతాడు, చిన్నదానికి కూడా దేవుని మీద ఆధారపడతాడు. అందుకని అంత గొప్ప బలవంతుడు అయ్యాడు. ఒకసారి శత్రువులు ఒక్కసారి కొన్ని వేల మంది వచ్చారట. చేతులు ఏ ఆయుధం లేదు, దొరికాడరా నా బిడ్డ, ఈరోజు ఈయన కట్టుకోకండ. శత్రువు అంత క్రూరంగా ఉంటాడు, మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తుంటాడు శత్రువు. దొరికాడరా నా బిడ్డ అనుకున్నారు. అటు చూస్తే పచ్చి గాడిద ఎముకొకటి ఉంది. ఆ పచ్చి గాడిద దవడ ఎముక తీసుకున్నాడు. తీసుకొని ఉన్నది అదే ఆయుధం. ప్రభువా ఈ గాడిద ఎముక మీద నేను ఆధారపడలేదు, నీవే నాకు ఆధారం, నువ్వు తప్ప నాకు ఒక ఆధారమే లేదు.
ఏదో ఒకటి ఆయుధం పట్టుకోవాలి కాబట్టి నేను పట్టుకుంటున్నాను అని ప్రార్థన చేసుకుని కొట్టడం మొదలుపెట్టాడు. పారిపోయిన వాళ్ళు పారిపోగా వాళ్ళే శవాలు లెక్కేసుకున్నారు. ఆ ఫిలిష్తీయుల సర్దారులకు వెళ్ళి చెప్పారు, మన వాళ్ళు 1000 మంది అక్కడ చచ్చిపోయి ఉన్నారండి అని. 1000 మందిని చంపిన తర్వాత తనకు బాగా దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే కూడా దేవుడిని ఏమడుగుదాంలే అనుకోలా. హేతాము లోయ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉంటాడంటే, ప్రభువా నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, నాకు మంచినీళ్ళు ప్రభువా అన్నాడట. ఎవరిని అడిగాడు మంచినీళ్ళు? రే నీకు బుర్ర పని చేస్తుందిరా, మంచినీళ్ళు కావాలంటే ఆ వాగు దగ్గరికి వెళ్ళు, ఆ కుంట దగ్గరికి వెళ్ళు, ఆ బావి దగ్గరికి వెళ్ళు, ఎలా కనపడుతున్నాను రా నేను నీకు అన్నాడా? నా బిడ్డ దేవుని పని చేసి మంచినీళ్ళు అడుగుతున్నాడు అని ఆ లోయని చీల్చాడట. ఉపికింది. తన ప్రజలు నివసిస్తున్న శత్రువులను హతమార్చినందుకు లోయని చీల్చి అందులో నుంచి మంచినీళ్ళు వచ్చినాయి. శుభ్రంగా తాగి ఆ బండ సందులోకి వెళ్ళి పడుకున్నాడట. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. దెలీలా దగ్గరికి వెళ్ళి ఆ తొడ మీద పడుకొని వాళ్ళ చేతిలో తన్నులు తిని దాహం 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 అంటున్నాడు. ఎవడిస్తాడు? మీరు గమనించారా? ఇతను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి అలసిపోయాడు. అక్కడ దేవుడు అతను పట్టించుకోలే. అతడు చెయ్యవలసిన పని విషయంలో అలసిపోయాడు. ఆశ్రయిస్తే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. స్తోత్రం చెప్పు ఒకసారి. ఇప్పుడు ఈ 2 పనులు మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 2 విషయాలు నేను తెలియజేయడానికి కారణం ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నాను, నీవే నా దిక్కు, నీవు నాకు ఏది కావాలో, మంచి నీళ్ళు కూడా దేవుడు సహాయం చేశాడు కదా. హల్లెలూయా. ఒక చెంబుడు మంచినీళ్ళు కూడా దేవుడు అంత బాధ్యత కలిగిస్తే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేడంటారా? నువ్వెవరిని ఆశ్రయిస్తావు? మనుషులను ఆశ్రయిస్తే సిగ్గుపడిపోతావు. నేను చాలా కాలం క్రితం ఓ పాట రాశాను. ఇప్పుడు అది 2016. మనుషులను నమ్మితే సిగ్గుపడుదునేమో ఇలలో, రాజులను ఆశ్రయిస్తే ఒట్టి చేతులే మిగులునేమో, నిన్నాశ్రయించిన నా జీవితములో ఏ మేలు కొదువలేదులే. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం? ప్రభువుని. 92వ కీర్తన 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. హల్లెలూయా. వెంకటేశు, పెట్టబడిన వస్తువా నాటబడిన చెట్టా? నాటడం వేరు, అక్కడ పెట్టడం వేరు. ఇప్పుడు ఈ ఇది ఉంది, అక్కడ పెట్టాం, ఓకే, ఇది ఇంకో దగ్గర పెట్టవచ్చు, ఇంకో దగ్గర పెట్టవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇది ఒక వస్తువా? ఒక మొక్కను నాట్యం, అది ఇందులో జీవము లేదు. మొక్కలో ఏముంటుంది? జీవం ఉంటుంది. జీవం ఉన్నటువంటి మొక్కకి సారం కావాలి, నీళ్లు కావాలి. ఆ సారం లేనప్పుడు అది చచ్చిపోయింది, నీళ్లు లేనప్పుడు చచ్చిపోయింది. ఒక వ్యక్తిని దేవుడు దేంతో పోల్చాడంటే మొక్కతో పోల్చాడు. ఈ మొక్క లాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని మందిరములో నాటబడతాడో అతడు వర్ధిల్లుతాడంటాడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడైతే సత్తువు కలిగిన మొక్క, సత్తువు కలిగిన నేలలో ఏ మొక్క నాటబడుతుందో అది మహా అభివృద్ధి చెందింది. ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ. చవిటి భూమిలో నాటబడినటువంటి విత్తనం చెట్టు అది చావకపోయినా ఫలించదు. ఇక్కడ ఏమంటాడంటే, నా దేవుని మందిరములో వారు నాటబడిన వారై
వర్ధిల్లుతారు అంటాడు. అంటే సహవాసములో ఎప్పుడైతే నువ్వు అంటుకట్టబడతావో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాలో అంటుకట్టబడిన ప్రతి తీగది బహుగా ఫలించును అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. శ్రమలు రానివ్వండి. ఇప్పుడు నాటబడినప్పుడు ఆ చెట్టు ఫలించడానికి మీకు కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలలో పచ్చగా ఉండదు చెట్టు. కొన్ని సందర్భాలలో ఆకులు రాలిపోతాయి కదా. కొన్ని సందర్భాలలో అది ఎండిపోయినట్టే కనిపిస్తుంది. కానీ ఆ వేసవి కాలములో ఆకులు రాలిపోతే వసంతకాలం ఒకటి వస్తుంది వెంటనే. స్తోత్రం చెప్పాలి. ఆ వసంతకాలంలో మరలా చిగురులు వస్తాయి, మరలా పువ్వులు వస్తాయి, మరలా దానికి విపరీతమైన కాపు వస్తుంది. కానీ ఈ క్రమం ఇలా ఆకువాడక తన కాలమందు, అన్ని కాలాలు కాదు, తన కాలమందు. ఇప్పుడు ఏం కాలం ఇది? మామిడి పండ్లు కాలం కదా. విస్తారంగా పూతలు వచ్చేస్తున్నాయి, కాయలు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు రేగుబళ్ళు వస్తాయా? రేగుబళ్ళు వస్తాయి. రేగుబళ్ళు కాయలు కాసిన తర్వాత ఆకులు ఎండిపోతాయి. మీరు గమనించండి. కొన్ని కాలాలలో ఎలాగో అది పంట వస్తుందో, ఇప్పుడు ఈ రేగుబళ్ళు ఒకటి, జామ పళ్ళు ఒకటి, లేదంటే ఈ యొక్క అదేంటి మామిడి పండ్లు ఒకటి, పంచ పండ్లు ఒకటి, ఇలాంటి మంచి మంచి పళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఈ బొచ్చపళ్ళు అది ఒక కాపుతోనే పోయింది. అది వేరు. అది అంత స్పీడ్గా వస్తాయి, అంత స్పీడ్గా మళ్ళీ పోతాయి. ఎప్పటికప్పుడే మళ్ళీ నాటుకుంటుండాలి, ఇత్తనాలు నాటుకుంటుండాలి, ఆ కాయలు రావాలి. అది అలా కాదు. మామిడి పండు అలా కాదు. ఒక్కసారి నాటబడిందంటే తన కాలమందు ఖచ్చితంగా ఫలాలు వస్తాయి. స్తోత్రం చెప్పాలి. ఒక్కసారి ఒలివ మొక్క నాటబడిందంటే ఎన్ని వేల సంవత్సరాలని వస్తానే ఉంటుంది పంట. తెలుసు కదా మీకు. స్తోత్రం చెప్పాలి. అంజూరపు చెట్టు ఒక్కసారి నాటబడిందంటే పిలకలు వస్తూనే ఉండిద్ది కాపు. ఇది ఎక్కడ నాటబడింది? లోకములోనా, దేవుని సన్నిధిలోనా? లోకాన్ని తీసుకొని పైకొస్తున్నావా? దేవుని సహాయాన్ని తీసుకొని పైకి వస్తావా? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏ సహాయంతో పైకి వస్తావు? నువ్వు కానీ నాకు మొక్కితివా ఇది అంతయు నీకు ఇచ్చేస్తానంటాడు. నువ్వు బ్రతుకున్నప్పుడే లాగేసుకుంటాడు. నువ్వు బ్రతికే ఉంటావు, నీ ముందే లాగేసుకుంటాడు. ఇంకా అక్కడక్కడ కాఫీ హోటల్ దగ్గర కూర్చొని, ఒకప్పుడు నేను ఈ బిల్డింగ్ నాదేనండి, ఒకప్పుడు ఈ ఆస్తి నాదేనండి, అంతా అయిపోయింది, ఇప్పుడు టీ తాగడానికి వచ్చాను ఇక్కడ అని చెప్పుకుంటుంటావు. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. దగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. నేను ఒకసారి టైం లేదు కానీ ఒక మాట చెబుతాను. హల్లెలూయా. యేసన్న గారు చెప్తే నేను విన్నాను ఆ మాట. నెల్లూరులో ఆయన బస్సు దిగి బైబిల్ పట్టుకొని నడిచి వెళ్తుంటే ఒక కారు వేసుకుని సర్రను వచ్చి ఆపి అద్దాలు దించి, రే గుర్తున్నానా అన్నాడట. గుర్తులేదన్నాడు. రే నేనురా, మన స్కూల్లో ఫ్రెండ్స్ కదా అన్నాడు. ఓరి నువ్వా? మరి ఏంటి బంగారం ఏంటి, ఈ పెద్ద గొలుసు ఏంటి కలజోడు, వ్యవహారం, కారు అన్నాడు. ఏంటనుకున్నావా? సంపాదించాను, నాకు 3 బార్ షాపులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉందని చెప్పాడట. సరే అనుకొని వెళ్తూ కొంచెం బాధపడ్డాడట. నేనేంటి సువార్త అని యేసు ప్రభు అని కనీసం తినటానికి కూడా లేదు. ఈరోజు నాకు అన్నం ఎవడు పెడతాడో కూడా నాకే తెలీదు. వాడికేమో వాడి రేంజ్ మారిపోయింది. ఇద్దరం 5వ క్లాసులో ఫ్రెండ్స్ కదా, 5వ క్లాస్ వరకు 6వ క్లాస్ వరకు. ఆడలా అయిపోయాడు ఏంటో అని అనుకున్నాడట. దేవుడు ఆ బాధ విన్నాడు. ఎందుకంటే దేవుని సేవకుడు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకూడదు, కానీ వస్తాయి. స్తోత్రం చెప్పాలి. కొంతమంది భక్తిహీనులు ప్రబలుతున్నప్పుడు అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. తర్వాత మరలా ఒక 5-6 సంవత్సరాల తర్వాత యేసన్న గారు ఒక కారులో వెళ్తున్నాడు అదే ఊరిలో. ఒకడికి ఒక కాలు లేదు, ఈ కాళ్ళు కింద ఇది వేసుకొని, ఒక కాలుగా 2 కాళ్ళు లేవు, కుంటి కర్రలు వేసుకొని బాబా అని అడుక్కున్నాడట. ఎక్కడ చూసా నిన్ని అనుకుని అద్దాలు, రే ఎవడరా నువ్వు అన్నాడు. ఆడికి తెలుసుగా ఈయనెవరో. నేను యేసన్న
మనం చిన్ననాటి స్నేహితులం కదా. ఒరే ఏంటి ఈ మధ్య నాకు 3-4 బార్ షాపులు ఉన్నాయన్నావు, వ్యాపారాలు ఉన్నాయన్నావు, మరి అసలు ఆ బంగారం ఏది, ఆ కారు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఇప్పుడేంటి కాళ్ళు లేవు, అడుక్కు తిన్నావు, ఏమైంది? వ్యాపారం బాగా వృద్ధి చెందినప్పుడు మా ఆవిడ ఒకడిని ఉంచుకుందండి. నేను ఆ బాధలో బాగా మందుకు అలవాటు పడిపోయాను. అది ఆ మేనేజర్లకి వాళ్ళకి పని వాళ్ళకి అప్పచెప్పాను. వాళ్ళేం శుభ్రంగా తినేసి నన్ను అప్పుల పాలు చేశారు. వాడి అన్నీ లాగేసుకున్నారు అప్పులు వాళ్ళందరూ. ఓ రోజు మనశ్శాంతి లేక ఫుల్గా దాగి వచ్చే ట్రైన్ దన్యా, ఆగమంటే ఆగలేదని. మందు ఎక్కువయ్యి ట్రైన్ వస్తుంటే ఆగో అన్నాడంట. అది ఆగలా. నేను చెబితే కూడా ఆగమని ఒక్క తన్ను తన్నాడు. తంతే 2 కాళ్ళు ఇడిపోయినాయి, అర్థం కాలేదు. ఆడ బండి నుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇదిగో పరిస్థితి ఎలా ఉందన్నాడట. అప్పుడు కృతజ్ఞతలు చెప్పాడట ఆయన. దేవునికి ప్రభువా, అహం మనిషిని ఎంత పాడు చేస్తుంది. నేను ఆ రోజు బాధపడ్డాను, కానీ మీరు నన్ను ఆస్వాదించడం లేట్ అవ్వచ్చు, కానీ నాకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం స్థిరమైనది. అది మధ్యలో లాగేసుకునేది కాదు, మధ్యలో తీసేసుకునేది కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం కూడా నీ పిల్లలకు ఉంటుంది. నువ్వు బ్రతికుండగా లాగేసుకునేది కాదు, అది స్థిరమైనది. స్తోత్రం చెప్పాలి. గుడిసి 1 రోజులో కట్టవచ్చు, 1 రోజులో పేకొచ్చు. బిల్డింగ్ 1 రోజులో కట్టడం తేలికైన పని కాదు. అది స్తోత్రం చెప్పాలి. గమనించాలి. ఎలా వర్ధిల్లుతాం? నాటబడినప్పుడు. ఎక్కడా? కాసేపు నాటబడిద్ది, కాసేపు అడి తిరిగిద్ది, కాసేపు లోకంలోకి పోయిద్ది, కాసేపు అలిగిద్ది, దేవుడి మీద అలిగిద్ది, కాసేపు సంఘం మీద అలిగిద్ది, కాసేపు సేవకుడి మీద అలిగిద్ది, ఆడ తిరిగిద్ది, ఏడ తిరిగిద్ది, పోయిద్ది, కనపడకుండాది. నాటబడిన చెట్టు ఒక్కసారి పీకితే ఎండిపోయింది కదా. అర్థమవుతుందా? ఇప్పుడు స్థిరపడింది, పీకితే ఎండిపోయింది కదా. నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఏ కష్టమైన రానివ్వండి, ఆయన్ని విడిచిపెట్టకండి. ఆయనలో ఉన్న జీవం మీలోకి వస్తుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్క మాట చదివించేసి ముగించేస్తాను. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:21. త్వరగా చదువమ్మా. దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, అమ్మా ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెనో. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇక్కడ చక్కగా రాయబడి ఉందండి. దేవుని మందిర సేవా విషయము ధర్మశాస్త్రమందు కానీ ధర్మమంతటి విషయములో కానీ తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడంట. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. వర్ధిల్లాలంటే దేవుని పని ఎలా జరిగించాలి? మీరే చెప్పండి. మనం నువ్వు పని చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, పట్ల పరిచావు, కుర్చీలు వేసావు, వంట చేసావు, ఇంకా ఏదో పని చేసావు, రోడ్లు దాటిస్తున్నావు, బళ్ళు దగ్గర ఉన్నావు. ఎలా చేయాలి? కానుకిస్తున్నావు, ఎలా ఇవ్వాలి? అప్పుడేమవుతావు? ఇచ్చావు, కానుకిచ్చావు, సనుక్కున్నావు. పని చేసావు, గొనుక్కుంటున్నావు, సనుగుతున్నావు, ఇష్టం లేదు. నేర్చిల్లుతావా, వర్ధిల్లుతావా? చెప్పరేటమ్మా. ఇప్పుడు సౌలు కూడా పనిచేశాడు, అంతకంతకు నేర్చిల్లాడు. దావీదు అంతకంతకు ప్రబిల్లాడు, వర్ధిల్లాడు.
నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఎందుకు కొంతమంది నేర్చిల్లుతారు, ఎందుకు కొంతమంది ప్రబలుతారంటే ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే చిన్న వంకాయలు తరుగు, ప్రభువా హృదయపూర్వకంగా 10 రూపాయల కానుకి హృదయపూర్వకంగా స్తోత్రం చెప్పాలి. దేవుని కొరకు ఏ పనైనా చెయ్యి, హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లుతారట. బిగ్గరగా స్తోత్రం చెప్పు. నువ్వు ఎప్పుడైతే సనుగుచూ గొనుగుచూ ఇష్టం లేకుండా చేస్తావో, అసలు ఎవడు చేయమన్నాడు నిన్నెవడు చేయమన్నాడు? ఇచ్చుట వలన నీకు వచ్చే ప్రతిఫలం ఏమిటి? దేవుడేమన్నా నువ్వు తప్ప ఇంకెవడు లేడనుకుంటున్నావా ఏంటి? అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే ఉన్నాడు, నువ్వు కాకపోతే 100 కోట్ల మంది ఉన్నారు దేవుడికి. దేవుడు లేకపోతే మనం బ్రతకలేం, నువ్వు లేకపోతే దేవుడు బ్రతకలేడా? నువ్వు ఇవ్వకపోతే కోట్ల మంది ఉన్నారు దేవుడికి ఇవ్వడానికి, నువ్వు చేయకపోతే కోట్ల మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ నిన్నెవడు చేయమన్నాడు? సనుగుచూ గొనుగుచూ ఇష్టం లేకుండా ఎవడు ఏమన్నాడు నిన్ను? నువ్వు అసలు ఇచ్చుకోవడం ఎందుకు చెడిపోతావు, చేసుకోవడం ఎందుకు చెడిపోతావు? దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏది చేస్తావో దాన్ని నీ దేవునికి హృదయపూర్వకంగా చేయి. సనిగితే కోపం దేవునికి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. ఎలా వర్ధిల్లారు ఇల్లు? తిరిగొచ్చి, పాపములో నుండి తిరిగొచ్చిన వారు వర్ధిల్లారు. నువ్వు ఒకవేళ ఈ స్థితిలో ఉంటే తిరిగిరా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. దేవుని నమ్మకం ఉంచిన వారు వర్ధిల్లారు. దేవుని నమ్మకం ఉందా నీకు? ఇంకా దేని మీదైనా ఉందా? దాన్ని పరీక్షించుకో. 3, ఆయనను ఆశ్రయించిన వారు వర్ధిల్లారు. హల్లెలూయా. తన జ్ఞానాన్నో, తన బలాన్నో, తన కులాన్నో, తన ఇంకా రకరకాల దాన్ని ఆశ్రయించినటువంటి వారు కంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లారు. 4, సహవాసములో అంటుకట్టబడి, మందిరములో అంటుకట్టబడిన వారు వర్ధిల్లారు. 5, దేవుని పనిని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లారు. హల్లెలూయా. ఈ మాటల వినికిడిలో ప్రభు ఫలింపచేయునుగాక.